తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 9వ రోజు ప్రధాన ఆలయంలో నిత్య పూజల అనంతరము స్వామివారి గరుడ వాహన సేవలో మహావిష్ణువు అలంకారంలో కళ్యాణ నారసింహుడు మారవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 9వ రోజు ప్రధాన ఆలయంలో నిత్య పూజల అనంతరం స్వామివారికి గరుడ వాహన సేవలో మహావిష్ణు అలంకరణంలో కళ్యాణ నారసింహుడు మాడవీధులు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు వేద మంత్రాలతో పారాయణములు నిర్వహించారు. నిన్న కళ్యాణం జరుపుకున్న స్వామివారు అమ్మవార్లతో కలిసి విహారయాత్రకు బయలుదేరారు. స్వామివారికి ప్రీతిరకమైన వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వేద పండితులు ఎదుర్వేద పారాయణాలతో సన్నాయి వాయిద్యాలతో కీర్తనలు పాడుతూ స్వామివారిని అల్లరించాయి. ఈ కార్యక్రమాలను చూడాలని 2 కన్నుల చానవంతగా వాయిద్యాల నడుమ స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేస్తారు ఆలయ అర్చకులు. ఈ బ్రహ్మోత్సవంలో ఒక ప్రత్యేకత సంతరించుకొనిన అలంకరణ సేవ శ్రీ మహావిష్ణు గరుడ వాహన సేవ. గరుడమంతుని వేద స్వరూపుడని భగవాన్ నిశ్వాస స్వరూపముగా ప్రసిద్ధొందిన వేదరాశి అంతా 2 రెక్కల గల గరుడమంతుని రూపంలో సాక్షాత్కరించునున్నది. తల్లి దాస్యమును ప్రాలదోలి అమృత కలశంను సవతి తల్లి క్రద్రువకు అందించుబును. భగవానుని మాయచేష్ట వలన సురులకు దేవతలకు చేర్చిన మహాదీశాలి గరుతుమంతుడు. భగవాన్ని వాహనముగా గరుతుమంతుడు చేరుటలో ఒక ఐతిహాసం కలదు. గరుతుమంతుని కలిగిన అపరితమైన గర్వమును భగవానుడు తొలగించుటకే గరుతుమంతుడిని తన ధామమునకు రప్పించుకుని అక్కడ గరుతుమంతుడికి పూర్వమే అనేక కల్పనంలో భగవానికి సేవలందించిన మహిమాన్వితులైన అనేక మంది గరుడాల్వారులను చూపించి వారి ముందు గడ్డి పరకతో సమానమైన గరుతుమంతుని దర్శింపజేసి 1000 ఆయనను స్తుతింపజేస్తూ భగవానుడు అనుగ్రహము తనపై ఎల్లవేళ ఉండవలని ప్రసాదించగా పరమ దయామయుడైన భగవానుడు అహంకార రహిత స్థితిలో తనను శరణాగతి చేసిన గరుతమంతుణ్ణి తన వాహనంగా స్వీకరించి అనుగ్రహించుట ఈ గరుడ సేవ ప్రత్యేకత అని ఆలయ అర్చకులు వివరించారు. రాత్రి స్వామివారి దివ్య విమానం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు అర్చకులు. ఒక్క సంవత్సరం వెయిట్ చేయాలి. అలాంటి అపురూపమైన రూప సన్నివేశంలో గరుడ వాహుడైనటువంటి స్వామిని మనం దర్శించాం. ఉభయ దేవేరులతో స్వామి బ్రహ్మానంద అనుభూతి చెందుతూ మనని కటాక్షిస్తున్నాడు. అలాంటి ఆశీర్వచనాన్ని మనం పొందుదాం. స్వస్తి. सर्वेशा जय जय नृसिंह सर्वेशा